అదే కదా ఆయన ఇప్పుడు అనడలే కదా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అభిమానులు ఇంతకుముందు అన్నారు, కానీ ఇప్పుడు అట్లా చెప్పలే కదా. ఆయన తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకుంటాను, మనకున్న సీట్లను బట్టి మనం మాట్లాడాలి, మనకున్న బలాన్ని బట్టి మాట్లాడాలని అతను ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. దాన్నే మనం ఇప్పుడు తప్పుబట్టేకి లేదు. ఆయన ముఖ్యమంత్రి కానీ ఏం అనడం లేదు, ఈవెన్ మంత్రి అని కూడా అనలే. మా పార్టీ మా సమావేశాల్లో చర్చించాము. మా పార్టీ నారాయణ గారు కూడా హాజరయ్యారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఫస్ట్ కూడా స్పష్టమైన అభిప్రాయంతో చెప్తా ఉన్నాము. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. రాష్ట్రంలో ఈ నియంత అహంకారి దురహంకారి ఈ జగన్మోహన్ రెడ్డి అజెండా అది. ఈ అజెండా కలిసి వచ్చే పార్టీలందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాము. అందరితో మాట్లాడిన తర్వాత ఒక శుభముహూర్తంలో మేము స్పష్టమైన ప్రకటన చేస్తాము. మేము మాత్రం ఫస్ట్ నుంచి కూడా క్లియర్గా చెప్తా ఉన్నాము. ఈరోజు ఇంకోటి మా సంతోషం ఏమంటే తెలంగాణ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందని కూడా అనుకుంటా అన్న. పాపం నిన్న కేసీఆర్ దగ్గరికి ఆయన కింద పడినాక 20 రోజులు పోయాడు. ఆయన పడి 20 రోజులు అయింది. జగన్మోహన్ రెడ్డి నిన్న పోయాడు తీరిక చేసుకొని. పాపం పరామర్శించే పేరుతో ఈయన పోతేనే ఆయనకు బెడ్కి డేస్ కూర్చోబెట్టారు. అది కూడా ఒక పెద్ద డ్రామా. అతను మామూలుగా ఉన్నాడు, మామూలుగా ఉన్నవానికి మంచిగా బెడ్ వేసి కూర్చోబెట్టి ఇతను పక్కన కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నా ఒకటి మాత్రం వాస్తవం జరగబోయేది ఏమంటే, ఇంత కొంత డెవలప్ చేశాడు తెలంగాణలో. కేసీఆర్ చేయలేదని కాదు, చేయలేదంటే అవాస్తవం అవుతుంది. ఈవెన్ హైదరాబాద్ కూడా డెవలప్ చేశాడు. అలాంటి వాడే ఓడిపోయాడు అహంకారంతో. ఆయన ₹1,00,00,000 కట్టి పెద్ద బిల్డింగ్ కట్టి దానికి ప్రగతి భవనాన్ని నామకరణం చేసి బయట మొత్తం ఇనుపకంచెలేసి పోలీసులను కాపలా పెట్టి ఎవరిని ఇంట్లోకి రానికుండా చూసుకున్నాడు. ఎవరిని చివరికి వాళ్ళ ఎమ్మెల్యేల మంత్రులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఎవరితో ఇది చేయలేదు. ఒక నియంత మాదిరి అహంకారంగా పనిచేశాడు. ఈయన దురహంకారి. అతను మించిన వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి. ఇతను కూడా తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకొని దాని పక్కన ఉండే పాపం కొట్టాలని పీకించేసి ఎవరిని ఇంటికి రానివ్వడు. ఈయన ఆఫీస్కే రాడు, ఇంటికి ఎవరిని రానివ్వడు. ఆయన అహంకారి అయితే ఈయన దురహంకారి. ఆయన బాటలోనే ఈయన కూడా ఇంటికి సాగనంపుతారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, ఇప్పుడు నీ పని అయిపోయింది, నా పని కూడా అయిపోతుందేమో, నేను ఏం చేయాలని ఈయన మాట్లాడుకున్నాడు. ఇద్దరు కూడా రాజకీయాలే మాట్లాడుకున్నారు. రేపు ఎలక్షన్లు ఎట్లుండాలి, మోడీతో ఎట్లుండాలనే విషయాలపైన వాళ్ళు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ఆయన ఇంటికి పోయాడు కాబట్టి ఈయన కూడా ఇంటికి పోక తప్పదు, పోయి తీరుతాడు కూడా.